మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కార్మికులను కించపరుస్తూ ఆయన మాట్లాడిన మాటలను ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒరిజినల్గా ఆయన మైండే ఇది. నిజంగా మరి ఆయన గుర్తుందో లేదో, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు వారి ఇవాళ భారతదేశంలోనే టాటా స్టీల్ కంటే కూడా ఈరోజు విశాఖ స్టీల్ అంటేనే బ్రాండ్ ఇమేజ్ ఎక్కువ ఉంది. తర్వాత అనేక అవార్డ్స్ సాధించారు. విశాఖ నగర అభివృద్ధిలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యేకతను ఎవరు కూడా దాన్ని తక్కువ చేసి చూడలేదు. అలాంటి విశాఖ కార్మికులు పని చేయకుండానే జీతాలు తీసుకుంటారని, మీకు ఎన్నిసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు నిధులు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాడంటే, చంద్రబాబు నాయుడు గారికి పబ్లిక్ రంగం పైన ఉన్న వ్యతిరేకత స్పష్టంగా ఇందులో వ్యక్తమవుతా ఉంది. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ యూనియన్లు, రాజకీయ పార్టీలు కోరుతున్నది ఏమంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, లేదా సెయిల్లో విలీనం చేయమని వారు కోరితే నువ్వు క్యాప్టివ్ మైన్స్ కేటాయించవు, దాని గురించి మేము మాట్లాడరు. పైగా సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ అడుగుతూ ఉన్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి మీరు క్యాప్టివ్ మైన్స్ అడగరు, మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ అడుగుతారు. పైగా మరి విశాఖ కార్మికులు నిందిస్తూ మీరు మాట్లాడతారు. కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా ఈయన ప్రైవేట్ రంగానికి అనుకూలము, ప్రభుత్వ రంగానికి వ్యతిరేకము, పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ ప్రైవేట్ చేతికి అప్పచెప్తా ఉన్నావు, మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నావు, టూరిజం డిపార్ట్మెంట్లో 22 హోటల్స్ ఉంటే వాటిని ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నావు. మరి నువ్వు ఎవరిని పరిపాలిస్తావో మాకు అర్థం కావడం లేదు. నువ్వు ఎవరిని పరిపాలించాలనుకుంటావు? ఇంత పెద్ద సీనియర్ లీడరు, సంపద సృష్టిస్తా అంటే ఇవాళ కార్పొరేట్లు గూడిగం చేయడమే సంపద సృష్టి అని అడుగుతా ఉన్నా. ఎవరైతే ఆ సంపద సృష్టిస్తూ ఉన్నారో కార్మికులు కించపరుస్తూ ఉన్నావు. ఇవాళ నువ్వు కార్పొరేట్లు ఊడిగం చేసి ఈ రకంగా వాళ్ళు కించపరిచే పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతూ ఉన్నా అంటే ఇది ఖచ్చితంగా తప్పుపడతా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నువ్వు స్పష్టంగా చెప్పావు, దీన్ని ప్రైవేటైజేషన్ కాకుండా ఆపాల్సింది ముఖ్యమంత్రి గారే అని. ఇవాళ అవసరమైతే రాజీనామాలు చేస్తానని కూడా లెటర్ ఇచ్చావు. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ఏమంటున్నావు, నీకు ఉద్దరగా జీతాలు ఇవ్వాలనా, లేదంటే మీకోసం ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వాలి అని ఈ రకంగా కించపరుస్తూ మాట్లాడుతున్నావంటే ఇది మొత్తము తెలుగు జాతిని అవమానించినట్లు. నేను పదే ముందు నుంచి కూడా చెప్తా ఉన్నా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగితే మాత్రం అది గ్యారెంటీగా చరిత్రహీనుడిగా మీరు మిగిలిపోతారు. మీరు ఎన్ని మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా అవన్నీ సైడ్ అవుతాయి. 32 మంది ప్రాణాల బలిదానంతో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పదవులకు రాజీనామా చేసి సాధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడుకోవడం కోసం త్వరలోనే మరింత పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా సిద్ధమవుతాం. ముఖ్యమంత్రి గారు తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది.